నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బాపుఘాట్లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు. నమూనాలు, డిజైన్లపై అధ్యయనం చేయాలన్న సీఎం రేవంత్. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఉల్లంఘనలు నిజమే. విచారణ కమిషన్ నివేదికపై కార్యాచరణకు సిద్ధమైన ప్రభుత్వం. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతోనే కులగణన. సర్వేలో పాల్గొననున్న 48,299 మంది. ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. 30 మందికి గాయాలు. కోదాడ సమీపంలో ఘటన. చినాబ్ రైల్వే వంతెనపై పాకిస్తాన్, చైనా కన్ను. కీలక సమాచారం పంచుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొన్న ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సును డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపాడు. ఇదే క్రమంలో వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో 28 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కోదాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ట్రావెల్స్ వెనక సీట్లలో, ఆర్టీసీ బస్సు ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్లో మహి ట్రావెల్స్లో ఎక్కాను. కోదాడ దగ్గర వచ్చినప్పుడు కోదాడ బైపాస్లో వెనక నుంచి ఆర్టీసీ బస్ వచ్చేసి ట్రావెల్స్ కొట్టేసింది. ట్రావెల్స్ లోపలికి వెళ్ళిపోయింది. దాదాపు ఒక 40-50 మెంబర్స్ దెబ్బలు తగిలినాయి. ఆర్టీసీ బస్సులో ఉన్న వాళ్ళకి మామూలు హెడ్, పెదవులు పగిలినాయి. నాకైతే ఫ్రాక్చర్ అయింది. కాళ్ళు కూడా లేవనిస్తలేదు. నేను ట్రావెల్స్లో ఉంది, బ్యాక్ సీట్లో ఉంది. యాక్టివ్ అయితే వచ్చి కొట్టడం ఆర్టీసీ బస్సు ఆగిందన్నాడు. ఆగిపోగా రన్నింగ్ ఉన్నాడు. బాపుఘాట్ను మహోన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని నెలకొల్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మూసీ, ఈసా నదుల సంగమంలో ఉన్న బాపుఘాట్ను గాంధీ సరోవర్గా మలచాలని ప్రభుత్వం భావిస్తోంది. శాంతికి చిహ్నమైన కేంద్రంగా, ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు విగ్రహం నమూనాలు, డిజైన్లపై ప్రపంచవ్యాప్తంగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. హైదరాబాద్ మూసీ తీరంలోని బాపుఘాట్ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా మహాత్ముడి విగ్రహాన్ని బాపుఘాట్లో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. బాపుఘాట్ వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ, గాంధీ ఐడియాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాపుఘాట్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. బాపుఘాట్ సోదర భావానికి సంకేతంగా, ప్రపంచ శాంతికి చిహ్నంగా ఉండాలని సీఎం సూచించారు. ఒకవైపు ఆధ్యాత్మిక ప్రాంతంగా, మరోవైపు విద్యాబోధన కేంద్రంగా ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే మూసీ, ఈసా నదుల సంగమం ప్రాంతంలోని బాపుఘాట్ని గాంధీ సరోవర్గా అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. గాంధీజీ బోధనలు, అనుసరించిన మార్గం, ఆశయాలను ప్రతిబింబించేలా ఐడియాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, మానవ విలువలు బోధించే గాంధీ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. బాపుఘాట్లో మహాత్మా గాంధీ విగ్రహం ఆకారం, డిజైన్లు, ఎత్తు ఎలా ఉండాలో అనే అంశంపై వివిధ రంగాల నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. దేశ విదేశాల్లోనే గాంధీ విగ్రహాలు, ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏ నమూనాలు ఉన్నాయో వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బాపుఘాట్లో ఎలాంటి విగ్రహం పెట్టాలి, మూసీ తీరంలో ఎంత ఎత్తున నిర్మించే అవకాశం ఉందనే అంశాలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. దేశంలోని బాపూజీ విగ్రహాల్లో పట్నా గాంధీ మైదాన్లో 2013లో ఏర్పాటు చేసిన 72 అడుగుల విగ్రహమే అత్యంత ఎత్తైనది. కాంస్యంతో తయారు చేసిన ఆ విగ్రహం 2 చిన్నారులతో గాంధీ ఆప్యాయంగా ఉన్న ఆకారంలో ఉంది. అమెరికా టెక్సాస్ లోని ఇర్వింగ్ లో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద 8 అడుగుల కాంస్య విగ్రహం శాంతి, సామరస్యానికి ప్రతీకగా ఆకట్టుకుంటోంది. భారత్ బయట ఉన్న ఈ అతిపెద్ద విగ్రహం గాంధీజీ దండి మార్చుకు నడుస్తున్న భంగిమలో ఉంది. గుజరాత్ లో నర్మదా నదీ తీరాన ఐక్యతా చిహ్నంగా 2018లో 182 మీటర్ల ఎత్తులో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పటేల్ విగ్రహం కంటే ఎక్కువ ఎత్తుగా బాపుఘాట్ లో మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో గాంధీ విగ్రహాలు
జిల్లాల్లో అసెంబ్లీ ఎదుట ధ్యాన ముద్రలో ఉన్న 22 అడుగుల విగ్రహమే అత్యంత ఎత్తైనది. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనే సందేశంతో కాంస్యంతో తయారు చేసిన విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్రంలో 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవిష్కరించారు. విద్యుత్ కొనుగోలుపై ఒప్పందాలపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికపై తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఒప్పందాల్లో లోపాలు, అందుకు బాధ్యులెవరన్న అంశంపై కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. 6-7 అంశాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు స్పష్టం చేయడం సహా ఖజానాపై భారం పడిందని నివేదించినట్లు సమాచారం. ఏ స్థాయిలో నిర్ణయాలు జరిగాయి, అందుకు బాధ్యులెవరు తదితర అంశాలను నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలోని పెద్దల పాత్ర గురించి వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నివేదికలోని అంశాలు, సిఫార్సుల ఆధారంగా తదుపరి ఏం చేయాలన్న అంశంపై ఉన్నత స్థాయి వర్గాలు దృష్టి సారించినట్లు తెలిసింది. మంత్రివర్గ భేటీలో ఆ నివేదికపై చర్చించి తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్తో జరిగిన కొనుగోలు ఒప్పందం, విద్యుత్ కేంద్రాల పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని విపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ కమిషన్ ఏర్పడగా విచారణ తుది దశకు వచ్చిన వేళ ఆయన్ను మార్చాల్సి వచ్చింది. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ పి లోకూర్ను న్యాయ విచారణ కమిషన్ చైర్మన్గా నియమించగా విచారణను పూర్తి చేసి గత నెల 29న ఇంధన శాఖ కార్యదర్శికి నివేదిక అందించారు. రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న కులగణన సర్వేలో కేవలం ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఎస్జీటీలు మాత్రమే పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఎస్జీటీలు సర్వేలో పాల్గొనకుండా మినహాయింపు ఇచ్చారు. సర్వేలో 36,559 మంది ఎస్జీటీలు, 3,414 ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు, 6,256 మంది మండల రీసోర్స్ సెంటర్స్ సిబ్బంది, మరో 2,000 మినిస్టీరియల్ సిబ్బందితో కలిపి మొత్తం 48,229 మంది సర్వేలో పాల్గొననున్నారు. ఈ నెల 6 నుంచి 3 వారాల పాటు సర్వే జరగనుండడంతో ప్రాథమిక పాఠశాలలు 3 వారాల పాటు ఒక పూట నడవనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేస్తాయి. అంటే ఆ తర్వాత ఉపాధ్యాయులు సర్వే కార్యక్రమం చేపట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కులగణనపై డీసీసీ అధ్యక్షుల అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయా జిల్లాల్లో మేధావులను సమావేశాలకు ఆహ్వానించి సలహాలు, సూచనలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులను మహేష్ కుమార్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన విజయవంతం అయ్యేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. నవంబర్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. కులగణనపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి గడప గడపకు తీసుకెళ్లాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు వివరించారు. ములుగులో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయానికి ఉచితంగా 211 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ములుగులో కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం ములుగులోని 211 ఎకరాల 26.5 గుంటల భూమిని కేటాయించేందుకు జిల్లా కలెక్టర్ ప్రతిపాదించారు. ఎకరానికి 5 లక్షల రూపాయల చొప్పున 10,58,31,250 రూపాయలుగా ఆ భూమికి విలువ కట్టారు. కలెక్టర్ పరిశీలించిన తెలంగాణ భూ నిర్వహణ సంస్థ గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఆ భూమిని ఉచితంగా కేటాయించవచ్చునని సిఫార్సు చేసింది. దీంతో గిరిజన విశ్వవిద్యాలయానికి ములుగులో 211 ఎకరాలు ఉచితంగా కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలను రాబో రోజుల్లో సొంత భవనాల్లోకి తీసుకొస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాస్మోటిక్ మెస్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించగలుగుతున్నామని చెప్పారు. అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలతో పాటుగా మరి మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ యొక్క ఛార్జీలకు సంబంధించిన పేమెంట్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా గ్రీన్ ఛానల్ ద్వారా అయినట్టయితే సప్లయర్స్ అంతా కూడా క్వాలిటీ ఫుడ్ గ్రెయిన్ సప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో 2014 వరకు కూడా గ్రీన్ ఛానల్ ఈ యొక్క మెస్ ఛార్జీల పేమెంట్కు ఉండే 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం లోపల ఇది మరుగున పడి గురుకులాల భవనాల కిరాయిలు కట్టక మెస్ ఛార్జీల పేమెంట్ చేయక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా 7,65,000 మంది విద్యార్థుల జీవితాల్లో ఒక బలాన్ని ఇచ్చింది. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థాపక మార్పులు అభినందనీయమని ఎఫ్సీఐ కార్యదర్శి సంజీవ్ చోప్రా ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్గా ఉండేందుకు భారత ప్రభుత్వం దోహదపడుతుందని చెప్పారు. తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన సంజీవ్ చోప్రా హైదరాబాద్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, అందులో తీసుకొచ్చిన వ్యవస్థాపకత మార్పులను ఉత్తమ్ వివరించారు. అనంతరం ఏజీ కాలనీలోని చౌక ధరల దుకాణాన్ని సందర్శించి వినియోగదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమల నాణ్యతను పరిశీలించారు. తెల్ల రేషన్ కార్డుదారులతో సమావేశమైన సంజీవ్ చోప్రా వినియోగదారుల సమాధానం సంతృప్తినిచ్చిందని తెలిపారు. చౌక ధరల దుకాణం డీలర్తో మాట్లాడారు. తెలంగాణలో రేషన్ షాప్ డీలర్ల పనితీరు బేషుగ్గా ఉందని కితాబిచ్చిన సంజీవ్ చోప్రా బియ్యం, గోధుమల సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారని తెలిపారు. మేడ్చల్ జిల్లాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో నిందితుడు రానా కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. గత నెల 4న పోచారం ఐటీ కారిడార్ ఠాణా పరిధి సంస్కృతి టౌన్షిప్లో నివాసం ఉంటున్న రమేష్ కుమార్ను ప్రియుడు రానాతో కలిసి భార్య నిహారిక హత్య చేసి మృతదేహాన్ని కారులో కర్ణాటక తీసుకెళ్లి ముక్కలు చేసి నిప్పు పెట్టి పారిపోయారు. సీసీ కెమెరా ద్వారా గుర్తించిన కొడుకు జిల్లా సుంటికుప్ప పోలీసులు నిందితుడిని రిమాండ్కు పంపారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం గత నెల 30న హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఓ హోటల్లో అద్దెకు ఉండగా నిందితుడు రానా కానిస్టేబుల్ చరవాణి తీసుకుని కిటికీలోంచి పారిపోయాడని సుంటికుప్ప సీఐ ముద్దు మాదేవ్ పోచారం ఐటీ కారిడార్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం స్థానిక పోలీసులతో పాటు కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంఖిడిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం ఇంకా కుదిరపడలేదు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం 30 మందిలో 27 మంది విద్యార్థుల ఆరోగ్యం కుదిరపడిందని వసతి గృహానికి తరలించారు. అందులో కొంతమంది విద్యార్థులకు మళ్లీ వాంతులు, విరేచనాలు కావడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం 4గురిని మంచిర్యాలకి, మరో 7గురు విద్యార్థులను కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించారు. ఇంకో 4 విద్యార్థులను వాంకిడి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్య సిబ్బంది వసతి గృహంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు వచ్చి నీటి, ఆహార పదార్థాల శాంపిల్స్ తీసుకున్నారు. పిల్లలకు ఫుడ్ పాయిజన్కు తాగునీరు, కలుషితమైన ఆహారమే కారణమని అధికారులు నిర్ధారించారు. ఆశ్రమ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ సందర్శించారు. విద్యార్థులకు అస్వస్థతకి గల కారణాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హెచ్ఎం వార్డెన్లను ఆదేశించారు. కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదిలో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి నది వద్దకు చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తూ గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. అనంతరం నది ఒడ్డున గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో గోదావరి నది వద్దకు తరలిరావడంతో సందడి నెలకొంది. కార్తీక మాసంలో పవిత్ర గోదావరిలో స్నానమాచరించి దీపాలు వెలిగించడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించే భక్తులు నదిలోతు తెలియక లోపలికి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారని అధికారులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అర్చకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్తీక మాసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ, ఇదే రెవెన్యూ, లేదా ఇరిగేషన్, దేవాదాయ శాఖ దీని మీద పటిష్టమైన చర్యలు. ఎందుకంటే నిన్న మొన్నట్లోనే ఈ గోదావరిలో 2-3 జారిపోవడం జరిగింది. ఇవాళ కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం ఒక మహిళ అలా వెళ్తూ జారిపోయింది లోపలికి. సమయానికి భగవంతుడి ఆదుకున్నాడు అనిపిస్తోంది. కాబట్టి పటిష్టమైన చర్యలు తీసుకొని, రక్షణ చర్యలు తీసుకొని భక్తులకి, పసిపిల్లలకి, ఈ నదీ స్నానం కోసం వచ్చేటువంటి పసిపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళకి పటిష్టమైన చర్యలు తీసుకొని రక్షణ కవచాన్ని కంచెన వేసి భక్తుల్ని ఆదుకుంటారని ఈ పంచాయతీ శాఖ వారిని తెలియజేస్తాం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల అంశంపై కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల సంఘం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ పార్టీని ఉద్దేశించి ఈసీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందిస్తూ మరో లేఖ రాసింది. తటస్థతను పూర్తిగా పక్కన పెట్టడమే లక్ష్యమైతే ఆ విషయంలో ఎన్నికల సంఘం అద్భుతంగా పనిచేస్తున్నట్లే అని కాంగ్రెస్ చురకలు వేసింది. ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలొచ్చాయి. భారతీయ జనతా పార్టీ వరుసగా 3వ సారి అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా ఈసీ తోసిపుచ్చింది.
అనుకూల ఫలితాలు రానప్పుడు నిరాధార ఆరోపణలు చేయడం హస్తం పార్టీకి అలవాటేనని విమర్శించింది. ఇలాంటి పనికిమాలిన ఫిర్యాదులు చేసే ధోరణిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఎన్నికల సంఘం వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. ఈసీ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకోవడం తమను ఆశ్చర్యపరచలేదని, అయితే సమాధానం ఇచ్చిన తీరు, వాడిన భాష తమ పార్టీపై చేసిన ఆరోపణల వల్లనే మళ్లీ లేఖ రాయాల్సి వచ్చిందని కాంగ్రెస్ తెలిపింది. ఈసీ ఇదే తరహా భాష కొనసాగిస్తే అలాంటి వ్యాఖ్యల కట్టడి కోసం కోర్టుకు వెళ్లడం మినహా తమకు మరో మార్గం లేదని కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీలో బి అంటే ద్రోహం, జే అంటే జుమ్లా అని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. మోదీకా గ్యారంటీ అనేది 140 మంది కోట్ల ప్రజలపై చేసిన క్రూరమైన జోక్ అని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ బూటకపు హామీల సంస్కృతిపై దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది. బీజేపీ ప్రభుత్వం గురించి చెప్పాలంటే అబద్ధాలు, మోసం, దోపిడీ, నకిలీ ప్రచారాలనే 5 గుణాలు మాత్రమే ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ 100 రోజుల ప్రణాళికకు సంబంధించి డప్పు కొట్టుకోవడం కేవలం పీఆర్ స్టంట్ అని విమర్శించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, మరి దేశంలో నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల గరిష్టానికి ఎందుకు చేరిందని ఖర్గే ప్రశ్నించారు. కొన్ని చోట్ల ఉద్యోగాల కోసం తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. 7 ఏళ్లలో 70 పేపర్ లీకేజీలకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. పీఎస్ఓలలో వాటాలను విక్రయించడం ద్వారా 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొల్లగొట్టారని ఖర్గే ఆరోపించారు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం 150 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. లోపభూయిష్ట జీఎస్టీ విధానాలతో ఎంఎస్ఎంఈలను నాశనం చేశారని ఖర్గే ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ఆర్జికర్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలపై హత్యాచార ఘటన కేసులో జరుగుతోన్న సీబీఐ దర్యాప్తుపై అసంతృప్తితో ఉన్నట్లు నిరసన చేస్తోన్న జూనియర్ వైద్యులు చెప్పారు. ఘటన జరిగి 3 నెలలు గడుస్తున్నా సీబీఐ దర్యాప్తులో పురోగతి లేదని మండిపడ్డారు. సీబీఐ దర్యాప్తు జరుపుతోన్న తీరుపై తాము సంతోషంగా లేమని ప్రకటించారు. దర్యాప్తు చేపట్టక ముందు పోలీసులు అరెస్ట్ చేసిన ఒకడినే నిందితుడిగా పేర్కొంటూ సుప్రీంకోర్టులో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై జూనియర్ వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసుతో సంబంధమున్న ఇతర నిందితులను సీబీఐ తన ఛార్జ్షీట్లో పూర్తిగా పేర్కొనలేదని మండిపడ్డారు. ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సహా అరెస్ట్ అయిన ఇతర నిందితుల పాత్రపై పూర్తిగా దర్యాప్తు చేశారా అంటూ ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ నవంబర్ 4న పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. నవంబర్ 9న కాలేజీ స్క్వేర్ నుంచి ఎస్క్వానేడ్ వరకు ర్యాలీ నిర్వహించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై పాకిస్తాన్, చైనా కన్నేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్ను మిగిలిన ప్రాంతాలతో కలిపే ఈ వంతెనకు సంబంధించి కీలక సమాచారాన్ని 2 దేశాలు సేకరించినట్లు సమాచారం. చైనా ఆదేశాలతో పాకిస్తాన్ ఈ సమాచారాన్ని సేకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై పాకిస్తాన్, చైనా కన్నేసినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయని జాతీయ మీడియా పేర్కొంది. జమ్మూ కశ్మీర్లోని రియాసీ, రాంబన్ జిల్లాల మధ్య నిర్మించిన ఈ వంతెనకు సంబంధించి కీలక వివరాలు పాకిస్తాన్ నిఘా వర్గాలు సేకరించినట్లు తెలుస్తోంది. చైనా ఆదేశాల మేరకే చినాబ్ వంతెనపై పాకిస్తాన్ నిఘా వర్గాలు కన్నేసినట్లు సమాచారం. ఈ వివరాల్ని చైనా ఎందుకు తెలుసుకుంటుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దేశానికి సంబంధించి అత్యంత కఠినమైన సరిహద్దు ప్రాంతమున్న జమ్మూ కశ్మీర్లో చినాబ్ వంతెన వల్ల భారత్కు సైనికపరంగా, వ్యూహాత్మకంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఈ వంతెనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వానికి 20 ఏళ్లు పట్టింది. ఇటీవల ఈ వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. కశ్మీర్ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఈ నిర్మాణాన్ని ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ USBRL ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఈ వంతెన అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉంటుంది. చినాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు ఉంటుంది. నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తి రేగిస్తున్నాయి.
భారత్తో పోల్చుకుంటే అమెరికా ఎన్నికల విధానం భిన్నంగా ఉంటుంది. పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన భారత్లో ఎంపీలను ప్రజలు నేరుగా ఓటు ద్వారా ఎన్నుకుంటారు. అత్యధిక ఎంపీలను గెలిచిన పార్టీ లేదా కూటమి ప్రధానిని ఎన్నుకుని అధికారం చేపడతాయి. అమెరికాలో ప్రజలు ఎలక్టోరల్ కాలేజీగా పిలిచే 538 మంది ప్రతినిధులకు ఓటు వేస్తారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అధ్యక్షుడిని ఓటు ద్వారా ఎన్నుకుంటారు. భారత్లో ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొద్ది రోజులకే ప్రభుత్వం ఏర్పడుతుంది. అమెరికాలో ఎన్నికలు జరిగిన 11 వారాల తర్వాత అధ్యక్షుడు ప్రమాణం చేస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు బయటకొచ్చిన పలు సర్వేలు రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ తప్పదని పేర్కొన్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్లలో ఎవరు అధ్యక్ష పీఠం కైవసం చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. భారత్తో పోల్చుకుంటే అమెరికా ఎన్నికల విధానం భిన్నంగా ఉంటుంది. పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన భారత్లో ఎంపీలను ప్రజలు ఓటు ద్వారా నేరుగా ఎన్నుకుంటారు. అత్యధిక ఎంపీలు గెలిచిన పార్టీ లేదా కూటమి ప్రధానిని ఎన్నుకుంటాయి. మరోవైపు అమెరికాలో అధ్యక్షుణ్ణి ప్రజలు నేరుగా ఎన్నుకోరు. అమెరికాలోని 50 రాష్ట్రాలకు సంబంధించి 538 ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు ఉంటారు. వీరిని ప్రజలు ఓటు ద్వారా నేరుగా ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు అమెరికా అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. అధ్యక్ష పీఠం దక్కాలంటే ఎలక్టోరల్ కాలేజీలో 270 మంది మద్దతు అవసరం ఉంటుంది. అమెరికాలోని చాలా వరకు రాష్ట్రాలలో అత్యధిక మెజారిటీ దక్కిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి. దీంతో నేషనల్ పాపులర్ ఓటు దక్కకపోయినా ఏ అభ్యర్థి అయినా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు భారత్లో ఎన్నికల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. 545 లోక్సభ స్థానాల్లో 543 మందిని ప్రజలు ఓటు ద్వారా నేరుగా ఎన్నుకుంటారు. మిగతా ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మెజారిటీ మార్క్ 272 సీట్లు దక్కిన పార్టీ లేదా కూటమి అధికారం చేపడుతుంది. అమెరికా ఎన్నికల్లో ఎలక్టోరల్ సభ్యుల ఎన్నిక జరిగిన 41 రోజుల తర్వాత డిసెంబర్లో వారంతా అధికారికంగా అధ్యక్షుడిని ఎన్నుకునే ఓటింగ్లో పాల్గొంటారు. జనవరిలో ఆ ఓట్లను అమెరికా కాంగ్రెస్ అంటే పార్లమెంట్ లెక్కించి అధ్యక్షుడిని ప్రకటిస్తుంది. భారత్లో పోలింగ్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే కౌంటింగ్ నిర్వహిస్తారు. ఏ పార్టీ అభ్యర్థులు ఎన్ని సీట్లు గెలిచారు అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. మెజారిటీ దక్కిన పార్టీ లేదా కూటమిని ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. భారత్లో ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొద్ది రోజులకే ప్రభుత్వం ఏర్పడుతుంది. అమెరికాలో ఈసారి నవంబర్ 5న పోలింగ్ జరగనుంది. విజయం సాధించిన వారు ప్రమాణ స్వీకారం చేసేందుకు సుదీర్ఘకాలం వేచి చూడాల్సి ఉంటుంది. పోలింగ్ పూర్తయిన 11 వారాల తర్వాత జనవరిలో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అమెరికాలో ప్రతి 4 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం పోలింగ్ ఉంటుంది. దీని వెనుక ఓ కారణం ఉంది. 1845కు ముందు అమెరికాలోని ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు తేదీలో ఎన్నికలు నిర్వహించేవారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఒకే రోజు పోలింగ్ జరిగేలా చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అమెరికా వ్యవసాయ ఆధారిత దేశం. నవంబర్ మొదట్లో పంట చేతికొచ్చి రైతులకు పనులు తక్కువగా ఉండటంతో వారు ఓటు వేయటానికి వీలు లభించేది. దీనికి తోడు వారు ప్రయాణించడానికి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆదివారం ఓటింగ్ పెడితే క్రైస్తవులు ప్రార్థనలో ఉంటారు కాబట్టి వారు తక్కువగా పాల్గొంటారని అంచనా వేశారు. ఇక బుధవారం అప్పట్లో రైతులకు మార్కెట్ డేగా ఉండేది. వీటిని దృష్టిలో ఉంచుకుని మంగళవారం అనువైందిగా నిర్ణయించారు. అది కూడా నవంబర్ 1వ తేదీ మంగళవారం వస్తే పోలింగ్ నిర్వహించరు. నవంబర్లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారమే పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్లో ఎన్నికైన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం గతంలో మార్చి 4వ తేదీన ఉండేది. గ్రేట్ డిప్రెషన్ వల్ల ఎదురైన ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నిక నుంచి ప్రమాణ స్వీకారానికి మధ్యలో ఉన్న సమయాన్ని దాదాపు 3 నెలలకు కుదించారు. ఎన్నిక నుంచి ప్రమాణ స్వీకారం మధ్య దాదాపు 3 నెలల వ్యవధి ఉండటానికి అధికార బదలాయింపులు కూడా కారణం. కొత్త అధ్యక్షుడు ఆయన బృందం పాలనకు సిద్ధం కావటానికి ఈ సమయం ఇస్తారు. భారత్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండే సందడి నెలకొంటుంది. అమెరికాలో ఎన్నికలకు 9 నెలల ముందే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆయా పార్టీలు తమ కాకస్లు, ప్రైమరీల ద్వారా తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్లో నిర్వహించే ఆయా పార్టీల జాతీయ సదస్సుల్లో అధ్యక్ష అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. నవంబర్లో ఓటింగ్ ముగిసిన రోజే విజేత ఎవరో దాదాపుగా ఖరారవుతుంది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన నిషాద్ గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద ఘుమఘుమలాడే టీను పర్యాటకులకు అందిస్తున్నారు. నిషాద్ తన వినూత్న ఆలోచనలతో ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద ఎవరూ ఊహించని చోట షికారు బోటులో టీ దుకాణం నెలకొల్పాడు. శ్రీనగర్లోని దాల్ సరస్సులో మాత్రమే కనిపించే షికారు బోటును త్రివేణి సంగమంలోనూ నడిపిస్తూ పర్యాటకుల వద్దకు వెళ్లి వేడివేడి సుగంధం టీ అందిస్తున్నాడు. షికారు బోటులో స్నాక్స్, బిస్కెట్లను పర్యాటకులకు అందుబాటులో ఉంచుతున్నాడు. నిత్యం వేలాది మంది పర్యటించే ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద టీ లభించడంతో పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. తనకు ఏ పని దొరకనప్పుడు ఈ ప్రాంతం వచ్చి నిశితంగా పరిశీలించగా టీ అమ్మాలనే ఆలోచన వచ్చిందని నిషాద్ చెప్పాడు. నది మధ్యలో లభించే టీ, స్నాక్స్ను ఆస్వాదిస్తుంటే చాలా ఆనందంగా ఉందని సందర్శకులు చెప్పారు. మునుపెప్పుడు ఇలాంటి టీ దుకాణం త్రివేణి సంగమం వద్ద చూడలేదని పర్యాటకులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఏనుగులు వరుసగా మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. తాజాగా మరో 3 ఏనుగులు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన 3 రోజుల్లో ఎన్నడూ లేని విధంగా 10 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఏనుగుల మృతికి గల కారణాలు మాత్రం ఇంకా అంతుపట్టలేదు. విషపూరిత పదార్థాలు తీసుకోవడం వల్లే అవి మరణించినట్లు అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సమీప ప్రాంతాలను సందర్శించిన అధికారులు ఏనుగుల మరణాలకు సంబంధించి ఎటువంటి అనుమానాస్పద చర్యలు కనిపించలేదన్నారు. అయితే పోస్టుమార్టంలో ఏనుగుల కడుపులో తృణధాన్యాలు కనిపించినట్లు చెప్పారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఏనుగుల మరణాలకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.